నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలకు స్వాగతం. నేను మీ రాజ్ కుమార్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో పెట్టుబడులే లక్ష్యంగా పలు సంస్థల ప్రతినిధులతో భేటీ. పబ్లిక్ అఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా సదస్సుకు హాజరు. బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతికి ప్రతీక అన్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. ఈ నెల 28న ఎల్బీ స్టేడియంలో గిన్నిస్ బుక్లో స్థానం దక్కేలా వేడుకలు నిర్వహిస్తామని మంత్రి జూపల్లి వెల్లడి. నిజమైన హైదరాబాద్ బస్తీల్లోనే ఉందన్న కిషన్ రెడ్డి. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను కాపాడాలన్న కేంద్ర మంత్రి. ఐటీబీపీ జవాన్ల ధైర్య సాహసాలు మరవలేమన్న కేంద్ర మంత్రి బండి సంజయ్. వారి త్యాగాలు భారతీయుల హృదయాలలో ఎప్పటికీ నిలిచిపోతాయని కితాబు. హైదరాబాద్లో మరోసారి కుండపోత వర్షం. లోతట్టు ప్రాంతాలు జలమయం. రాబోయే 2 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం. తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ. ఈరోజు ఉదయం పబ్లిక్ అఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా 12వ వార్షికోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. ఉదయం 11 గంటలకు తాజ్ ప్యాలెస్ హోటల్లో న్యూజెర్సీ గవర్నర్ ఫిలిప్ జి మర్ఫీతో భేటీ అవుతారు. ఉదయం 11 గంటల 30 నిమిషాలకు బిజినెస్ మోడరేట్ చేసే 12వ వార్షికోత్సవ ఫోరంలో ప్రసంగించనున్నారు. అలాగే మధ్యాహ్నం 12 గంటలకు అమెజాన్, కార్ల్స్బర్గ్, కార్లైల్, గోద్రేజ్, ఉబర్ కంపెనీల ప్రతినిధులతో పెట్టుబడులపై విడివిడిగా సమావేశమవుతారు. మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు వరల్డ్ ఎకనామిక్ ఫోరం అధ్యక్షుడు సిఇఓ నార్వే మాజీ యూనియన్ మంత్రి బోజ్ బ్రాండేతో ప్రత్యేకంగా సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్ లో భారీ వర్షం కురుస్తుంది. దీంతో రోడ్లపై పెద్ద ఎత్తున వరద నీరు చేరడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. పలుచోట్ల నాలాలు ఉప్పొంగడంతో ఇళ్లలోకి నీరు చేరింది. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. కాలనీల్లో చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. జీహెచ్ఎంసీ, హైడ్రా సిబ్బంది వరద నీరు నిలవకుండా మోటార్ల ద్వారా మళ్లించారు. నేడు కూడా వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి, భారీ వర్షాలతో హైదరాబాద్ లో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? జీహెచ్ఎంసీ ఎలాంటి చర్యలు చేపట్టింది? ఉదయం పూట తీవ్రంగా ఎండ ఉండి సాయంత్రం అయ్యేసరికి జంటనగరంలో భారీ వర్షం కురుస్తుంది. ఒకే పెద్ద ఎత్తున వర్షం కురవడంతో జనజీవనం అస్తవ్యస్తమవుతుంది. అయితే ప్రధానంగా మనం కనుక గమనించినట్టయితే గత 4 రోజులుగా ప్రతిరోజు సాయంత్రం 5 నుంచి మొదలైనటువంటి ఈ వర్షం రాత్రి పొద్దుపోయే వరకు, ఒక్కొక్కసారి అర్ధరాత్రి వరకు కూడా ఇది కొనసాగుతుంది. దీనివల్ల చాలా చోట్ల ఆఫీసుల నుంచి అప్పుడే ఇంటికి వెళ్ళేటువంటి ప్రజలకి చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. అదేవిధంగా రోడ్ల మీద ఈ వర్షాలకు ఏర్పడినటువంటి గుంతల వల్ల ట్రాఫిక్ కూడా తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. అయితే ట్రాఫిక్ ని చక్కదిద్దేందుకు ట్రాఫిక్ పోలీసులు ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా అది కొన్ని ప్రాంతాల్లో అయితే మరి వరద నీరు నిలవడంతో చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. రాజ్ కుమార్, అయితే మనకు కనుక గమనించినట్టయితే గత 4 రోజులుగా కురిసిన వర్షాలకు మొత్తం 4 మృతి చెందినట్టు మనకు సమాచారం ఉంది. అయితే అఫ్జల్ సాగర్ నాలలో కొట్టుకున్నటువంటి ఇద్దరిలో ఒకరి మృతదేహం నిన్న నల్గొండ జిల్లా సంఘం వద్ద లభ్యమైంది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే బలకంపేట వద్ద అండర్ పాస్ నుంచి వెళ్తున్న ఒక యువకుడు వరదలు చిక్కుకొని మునిగిపోయాడు. ఈ భారీ వర్షాల వల్ల అనేక ప్రాంతాల్లో నాలాలు ఉప్పొంగుతున్నాయి. ఈ నాలాలు ఉప్పొంగడం వల్ల ప్రధానంగా కొన్ని చోట్ల టోలీ చౌకీ కానివ్వండి, ఖైరతాబాద్ సిఎబి కానివ్వండి, అదేవిధంగా బేగంపేట కానివ్వండి, ఇలాంటి కొన్ని ప్రాంతాలు విపరీతంగా నీరు వచ్చేసి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఇళ్లలోని వస్తువులు కూడా కొట్టుకుపోవడంతో వారు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాజ్ కుమార్, అదే ఇక్కడ మనం ప్రధానంగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఇటు హైదరాబాద్ కానివ్వండి, అటు జిహెచ్ఎంసీ, ఈ జలమండలి అధికారులు ఎప్పటికప్పుడు ఈ రక్షణ చర్యలు చేపడుతున్నారు. పలు చోట్ల భారీగా నీరు నిలవడంతో పెద్ద ఎత్తున మోటార్లు ఏర్పాటు చేసి వాటిని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా కాలనీల్లో చెట్ల కొమ్మలు విరిగిపడడంతో ఇక్కడ కూడా ట్రాఫిక్ ఇబ్బంది ఏర్పడుతుంది. ఎప్పటికప్పుడు డిఆర్ఎఫ్ సిబ్బంది కూడా ఈ చెట్ల కొమ్మల్ని తొలగిస్తున్నారు. అయితే ఈ రోజు మళ్ళీ అదేవిధంగా రేపు కూడా ఉపరితల ఆవర్తన ద్రోణి వల్ల మరిన్ని వర్షాలు వచ్చే అవకాశం ఉండడంతో ప్రధానంగా ప్రజలు అవసరమైతే తప్ప బయటకు వెళ్ళకూడదని చెప్పేసి అధికారులు సూచిస్తున్నారు. రాజ్ కుమార్, ప్రధానంగా ఏ ప్రాంతాల్లో అధికంగా వర్షపాతం నమోదైనట్టు మీ దగ్గర సమాచారం ఉంది చంద్రశేఖర్?
రాజ్ కుమార్, మనం కనుక గత 2 రోజుల నుంచి వర్షపాతం వివరాలను కనుక గమనిస్తే ముషిరాబాద్ లో అత్యధికంగా 18 సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసింది. అదేవిధంగా బేగంపేట కానివ్వండి, షేర్లింగంపల్లి కానివ్వండి, కుక్కట్పల్లి కానివ్వండి, ఖైరతాబాద్ లో దాదాపు 13 సెంటీమీటర్లు ఇట్లా వర్షపాతం నమోదైంది అని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. అయితే నిన్న అత్యధికంగా బహదూర్పురాలో 9 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. అయితే మరోవైపు జంట జలాశయాల గేట్ ఎత్తడంతో మూసీ నదిలోకి బాగా వరద వస్తుంది. అయితే మూసి పక్కన ఉన్నటువంటి కొంతమందిని అక్కడ నుంచి అధికారులు తరలిస్తున్నారు. మరోవైపు ట్యాంక్ బండ్ కూడా ఫుల్ గా, హుస్సేన్ సాగర్ కూడా ఫుల్ గా నిండిపోయింది. దీని నుంచి కూడా నీటిని బయటకొలుతున్నారు. దీనివల్ల అశోక్ నగర్ నుంచి వెళ్ళేటువంటి ప్రధాన నాల భారీ వరద నీటితో వెళ్తుంది. దీని పక్కన ఎవరు ఉండకూడదని చెప్పేసి అధికారులు సూచిస్తున్నారు. రాజ్ కుమార్, ధన్యవాదాలు చంద్రశేఖర్. బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతికి ప్రతీక అని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. సంస్కార భారతి తెలంగాణ ఆధ్వర్యంలో నిర్వహించనున్న బతుకమ్మ సంబరాల పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతికి ప్రతీక అని, ఈ సంబరాలను అందరూ కలిసిమెలిసి జరుపుకోవాలని పిలుపునిచ్చారు. మన సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనపై ఉందని అన్నారు. ఈ బతుకమ్మ సంబరాలను విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. బతుకమ్మ పండుగను మరోసారి విశ్వవ్యాప్తంగా చాటాలని ప్రభుత్వం సంకల్పించిందని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఇందులో భాగంగా ఈ నెల 28న ఎల్బీ స్టేడియంలో 10,000 మందితో 63 అడుగుల ఎత్తున బతుకమ్మను పేర్చి గిన్నిస్ బుక్లో స్థానం సంపాదించేలా ప్రయత్నిస్తున్నామని చెప్పారు. గాంధీ భవన్లో బతుకమ్మ సంబరాల నిర్వహణపై సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ బతుకమ్మ వేడుకలు ఈ నెల 21 నుంచి 30వ తేదీ వరకు జరగనున్నాయని తెలిపారు. ఈ నెల 21న వరంగల్ 1000 స్తంభాల గుడి దగ్గర బతుకమ్మ పండుగ ప్రారంభ కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ నెల 22 నుంచి 26 వరకు ప్రతి 2 జిల్లాల్లో ఒకరోజు బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ నెల 27 నుంచి 30 వరకు హైదరాబాద్లో బతుకమ్మ వేడుకలుంటాయని తెలిపారు. ఈ బతుకమ్మ పండుగను రాష్ట్రంలో 21 నుంచి 30 వరకు చేస్తూ ఉన్నాం. ఇందులో 21 రోజున ఇనాగ్రేషన్ అంటే 1000 స్తంభాల గుడి దగ్గర ఇనాగ్రేషన్ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. తర్వాత 22 నుంచి 26 వరకు ప్రతి 2 జిల్లాల్లో ఒకరోజు చేస్తారు. దాని యొక్క వివరాలు కూడా మొత్తం కూడా మీడియాకి ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే 27 నుంచి 30 వరకు హైదరాబాద్లో కండక్ట్ చేసే ఏర్పాటు చేయడం జరుగుతుంది. హైదరాబాద్లో నిధుల కొరత ఉన్నప్పటికీ ఉన్న నిధులను సమర్థవంతంగా వినియోగించి అభివృద్ధి చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచించారు. జీహెచ్ఎంసీ పరిధిలో కేంద్ర ప్రభుత్వం కేంద్ర సహాయంతో అమలవుతున్న పథకాలు, ప్రాజెక్టుల స్థితిగతులను కిషన్ రెడ్డి సమీక్షించారు. హైదరాబాద్ అంటే కేవలం జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, హైటెక్ సిటీ మాత్రమే కాదని నిజమైన హైదరాబాద్ బస్తీల్లో ఉందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. చిన్నపాటి వర్షానికే రహదారులు జలమయమై ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఇటీవలి వర్షాల్లో నాంపల్లిలో 2, సంతోష్ నగర్లో 1 నాలాలో కొట్టుకుపోయిన ఘటన దురదృష్టకరమని తెలిపారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారులు కలిసి నగర ప్రాధాన్యతను గుర్తుంచుకొని హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను కాపాడాలని సూచించారు. బస్తీల్లో వర్షపు నీరు, వరదల సమస్యలు తలెత్తుతున్నాయని, డ్రైనేజీ వ్యవస్థ దెబ్బతిని తాగునీటితో కలిసిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. డ్రైనేజీ వ్యవస్థను పునరుద్ధరించి శుభ్రం చేయాలని, స్కూళ్లు, కమ్యూనిటీ హాళ్లు, అంగన్వాడీ కేంద్రాలు, హాస్టళ్ల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్ నగరాన్ని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఈ యొక్క వాటర్ పరిస్థితి ఈరోజు చూసాం, చాలా భయంకరంగా ఉంది. చాలా మంది ఏ బస్తీలకు పోయినా ఈరోజు వర్షపు నీటికి సంబంధించినటువంటి సమస్యతో ఇబ్బంది పడతా ఉన్నారు. మళ్ళీ దాన్ని ముందుకెళ్తే మళ్ళీ డ్రైనేజీ, డ్రింకింగ్ వాటరు, ఈ వర్షంతో విపరీతంగా రోడ్లన్నీ చాలా దెబ్బతిన్నాయి చాలా ప్రాంతాల్లో. దానికి వెంటనే ప్లాన్ చేసుకుని ఆ రోడ్లన్నీ కూడా మరమ్మతులు చేసుకోవాలి. అదేవిధంగా డ్రైనేజ్ సిస్టమ్ అంతా దెబ్బతిన్నది, వర్షపు నీటిగా 2 కలిసిపోయినాయి అనేక ప్రాంతాల్లో. దాన్ని శుభ్రం చేసుకోవాల్సిన అవసరం ఉంది. డ్రింకింగ్ వాటర్ అంతా క్లీన్ చేసుకొని మళ్ళీ రిస్టోర్ చేసుకొని ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి కొద్దిగా అందరం జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్ళాలి. చిన్న చిన్న విషయాలు
స్కూల్స్ కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, అంగన్వాడీ సెంటర్స్ కానీ, హాస్టల్స్ కానీ, వీటికి ఉండేటువంటి సమస్యలు కూడా ఉన్నాయి మేడం. నిత్యం దేశ సేవ చేస్తున్న ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ జవాన్ల ధైర్య సాహసాలు మరవలేమని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. దేశం కోసం ఐటీబీపీ జవాన్ల ధైర్యం, చేస్తున్న త్యాగాలు భారతీయుల హృదయాలలో ఎప్పటికీ సజీవంగా నిలిచిపోతాయన్నారు. హర్యానాలో ఐటీబీపీ బేసిక్ ట్రైనింగ్ సెంటర్లో 99వ నివాస భవన సముదాయాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుకునే జవాన్లకు గౌరవ మర్యాదలతో పాటు సౌకర్యాలతో జీవించేలా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఏంటిది? అసలైన నోట్ బ్రో, ఇది చిరిగింది. ఇదిగో చిరిగిన లేదా పాతబడిన నోట్ అని బ్యాంక్ బ్రాంచ్ లో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. వావ్, కొత్త నోట్ ఇస్తారా? అవును, వాటితో నువ్వు మాకు పిజ్జా పార్టీ చేస్తావు. ఆర్బీఐ అంటుంది స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి. వార్తలకు పునఃస్వాగతం. ఓబీసీలకు రిజర్వేషన్లు దక్కుతున్నాయంటే దానికి కారణం ప్రధానమంత్రి నరేంద్ర మోదీనే అని బ్యాక్వర్డ్ క్లాసెస్ నేషనల్ కమిషన్ చైర్మన్ హన్స్రాజ్ గంగారాం ఆహిర్ అన్నారు. ఓబీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ల కల్పన కోసం రాజ్యాంగబద్ధమైన కమిషన్ ఏర్పాటు చేసి న్యాయం చేస్తున్నారని ప్రశంసించారు. దక్షిణ మధ్య రైల్వే ఓబీసీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మౌలాలీలోని రైల్వే ఇన్స్టిట్యూట్లో బీపీ మండల్ 107వ జయంతి వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీహార్ మాజీ సీఎం బీపీ మండల్ 40 ప్రతిపాదనలతో కూడిన మండల్ కమిషన్ నివేదికను 1979లో ప్రవేశపెట్టారని, 1990 ఆగస్టు 7న మండల్ కమిషన్ సిఫార్సులలో భాగంగా బీసీలకు 27% రిజర్వేషన్ పార్లమెంట్ ఆమోదం పొందిందని వివరించారు. और साथ में एक बहुत अच्छी बात साथ में जुड़ के आई है कि कल ही हमारे प्रधानमंत्री नरेंद्र मोदी जी का जन्मदिन था, बर्थडे था। ये दोनों भी ऐसे नेता हैं, इकट्ठे और एक आज काम कर रहे हैं हमारे लिए। ओबीसी को लेकर जिस तरीके से प्रधानमंत्री नरेंद्र मोदी जी ने एक बहुत बड़ा काम किया है कि नेशनल बैकवर्ड कमीशन के लिए उन्होंने कॉन्स्टिट्यूशनल स्टेटस दिया जो पहले नहीं था. దేశానికి స్వాతంత్రం వచ్చి దాదాపు 78 సంవత్సరాల వస్తున్న సందర్భంలో మొదటి కమిషన్ కాగా కలెక్టర్ కమిషన్ చెప్పండి ఇక్కడ ఏదో అక్కడ ప్రారంభం నా హృదయంలో నిదురించే చెలి, కలలలోనే కవ్వించే సఖి, మయూరివై వయారివై నేడే నటన మాడి నీవే నన్ను దోచినావే. కవులకు కళ ముందున్నది కనిపించదు, లేనిది కళల్లో కూడా కనిపిస్తూ కవిస్తుంది. నా హృదయంలో నిద్రించే చెలి, మయూరివై వయ్యారివై నటన మాడి నన్ను దోచినావే. చదువు సంస్కారం వాడు చేయాల్సిన పనేనా ఇది? మర్యాదకు మంచితనానికి లక్షణం ఇదేనా? ఏదో పరక్షణంలో రాశా. మనసులోని మాట మొహం ఎదుట చెప్పలేని పిరికి పద్దలు ఇలాంటి రాతలతో గోడల్ని కాగితాల్ని ఖరాబు చేస్తారు. ఇటువంటి అసభ్యకర వార్తలు విన్నప్పుడే మందలించి మాపు చేయవలసింది పోయి నా దాకా మోసు రావటం ఏం బాగుండలేదు. అతని ఆశలు, ఆనందం, ఉజ్వల భవిష్యత్ నీ అవివేకానికి, ఆవేశానికి బలైని. బోడి కాగితాలు చింపేస్తేను, ఉన్న ఉద్యోగం పీకేస్తేను మేము చచ్చిపోతామనుకున్నారేమో. వాట్ అంకుల్, ఏమిటి బోడం వేషం నువ్వును? బోడమ్మ కదరా బోడమ్మ,
దాన్ని ఎవరినో దాన్ని తగిలించావు, అది వాసన నూనె ఇచ్చింది, అది తలకు రాసుకునేసరికి తలంతా తలివిడుతుంది కూర్చుంది. అలాగే పోస్ట్ చేసావా? నువ్వు ఇచ్చినట్టే పోస్ట్ చేశాను. ఆయన నీ దస్తూరు చూసి కవిత్వం కూడా రాసేస్తున్నారు. ఊహాలోకంలో కల్పించుకున్న అందాలన్నీ ఏమవుతాయో అని భయంగా ఉంది. మీ ఊహా సుందరి లక్ష్మిగా లక్ష్మి ఇప్పటికన్నా ఇంకా అందంగా కనిపిస్తుంది. మెట్రో ప్లస్ ప్రతి వారం అనేక వార్తా విశేషాల సమాహారం, సకల రంగాల సంఘాల సమూహాల సమాచారం, రాజకీయం, రంగస్థలం, కళలు, సాహిత్యం, సైన్స్, టెక్నాలజీ, సాగరం, అంతరిక్షం, భూగోళం, ఖగోళం, రంగమేదైనా వార్త ఏమైనా సూటిగా, స్థూలంగా, స్పష్టంగా, సంక్షిప్తంగా భిన్న రంగాల విభిన్న వార్తా వివరాలను, విశేషాలను మాలగా గుదిగుచ్చి మా దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకు అందించే వినోదం, విజ్ఞానం పంచే వెరైటీ న్యూస్ ప్రోగ్రాం మెట్రో ప్లస్ మీకోసం ప్రతి ఆదివారం 6:30 తిరిగి సోమవారం 8:30 ప్రసార భారతి దూరదర్శన్ యాదగిరి ప్రాయోజిత కార్యక్రమాల రూపకల్పన కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఉన్నత ప్రమాణాలు గల ఆడియో విజువల్ కంటెంట్ను నిర్మించడానికి అనుభవజ్ఞులైన వినూత్న నిర్మాణ సంస్థల నుంచి ప్రాయోజిత ప్రతిపాదనలను ఆహ్వానిస్తోంది. వినోదానికి సంబంధించిన వివిధ విభాగాల్లో కొత్త, ఆసక్తికరమైన సాంస్కృతిక సంబంధిత కార్యక్రమాలకు ప్రాధాన్యత ఉంటుంది. ప్రతిపాదనలు పంపడానికి ఆసక్తి కలిగిన వారు కంటెంట్ సంక్షిప్త వార్తలకు పునఃస్వాగతం. మంచిర్యాల జిల్లాలో అంగన్వాడీ టీచర్లకు పోషణ్ భీ పడాయ్ భీ పై 3 రోజుల పాటు శిక్షణ విజయవంతంగా నిర్వహించారు. పోషణ మాసం ప్రారంభం సందర్భంగా జిల్లాలో అవగాహన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. పోషణ మాసోత్సవాలను పురస్కరించుకుని 974 మంది అంగన్వాడీ కార్యకర్తలు, సూపర్వైజర్లు శిక్షణ పొందారు. పోషణ్ అభియాన్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ రజిత మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్లకు, మహిళలకు గర్భధారణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పిల్లలకు పోషకాహారంపై అవగాహన కల్పించామని చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంబంధించి పోషణ్ అభియాన్ ద్వారా పోషణ్ భీ పడాయ్ భీ ట్రైనింగ్ ప్రోగ్రాం మా మంచిర్యాల జిల్లాలో 4 ప్రాజెక్టులు కూడా నిర్వహించడం జరిగింది. 874 మంది టీచర్లు ఈ ట్రైనింగ్లో పాల్గొనడం జరిగింది. మరి అన్ని ప్రాజెక్టుల్లో కూడా ఈ ప్రోగ్రాం మాకు సక్సెస్ఫుల్గా మేము చేయడం జరిగింది. అందరూ కూడా టీచర్లు కూడా అందరూ కూడా ఎవరు కూడా లీవ్లు పెట్టకుండా ఎంతమంది టీచర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి ఈ 3 రోజుల ట్రైనింగ్కి వాళ్ళు అందరూ కూడా జాయిన్ అయ్యి అందరూ కూడా సక్సెస్ అవ్వడానికి కారకులు చేశారు టీచర్స్. ప్రతి ఒక్క టీచర్ పిల్లలకి మరియు ప్రెగ్నెంట్ ఉమెన్స్కి, లాక్టేటింగ్ మదర్స్కి మరియు పేరెంట్స్ అందరికీ ఎలా అవగాహన కల్పించాలో నేర్చుకోవడం జరిగింది. మంచిర్యాల జిల్లా టీచర్స్ అందరూ మరియు సూపర్వైజర్ అందరూ కలిసి చేయడం వల్ల విజయవంతంగా 3 రోజుల పాటు ట్రైనింగ్ నిర్వహించడం జరిగింది. ఇప్పుడు ప్రకటనలు. టీపీ రావట్లేదు.
వార్తలకు పునఃస్వాగతం. నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి జిల్లాను సస్యశ్యామలం చేస్తామని రాష్ట్ర క్రీడా పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న రైతులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నష్టపరిహారాన్ని భారీగా పెంచి ఇచ్చారని చెప్పారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు నారాయణపేట జిల్లా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఈ 3 నియోజకవర్గాల వరప్రదాయనిగా ఉన్నటువంటి నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు 4,350 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించడం జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి కాంపన్సేషన్ నష్టపరిహార భూ నిర్వాసితులకు నష్టపరిహారం ఏదైతే ఉందో అది 11 లక్షల నుంచి 20 లక్షలకు పెంచడం జరిగింది. ఈ క్రమంలో మంత్రి గారు వాకిటి శ్రీహరి గారు మనతో ఉన్నారు. ఈ నష్టపరిహారాన్ని పెంచే విషయంలో ప్రభుత్వం వైపు నుంచి వారు ఎలా కృషి చేశారనేటటువంటి విషయాన్ని వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం. సార్ నమస్కారం. ముందుగా DVC నమస్కారం. దీంట్లో నా కృషో లేకుంటే మా ఇక్కడ శివకుమార్ రెడ్డి గారి కృషో పర్ణిక కృషో కాదు, అందరూ అడగడం కాదు. కృషి ముఖ్యమంత్రి గారిది, ఆయన ఆలోచన విధానాన్ని. రైతులను కూడా ఇబ్బంది పరచొద్దు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా రైతుకి ఎప్పుడు వెన్నపూసలానే ఉంది తప్ప ఎక్కడ రైతుకు వ్యతిరేకం చేయలేదు. అది రాజశేఖర్ గారి పీరియడ్ కాడ నుంచి అది ఉచిత విద్యుత్ అయినా లేకుంటే ఎన్నో రైతులకు సంబంధించిన అంశాలైనా ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు కూడా ఎన్నో విషయాలు రైతుల గురించి రాష్ట్రమంతా చేస్తున్నప్పుడు మరి తన జిల్లా రైతులకు ఎట్లా అన్యాయం చేస్తారనుకుంటాం. కాబట్టి ముఖ్యమంత్రి గారికి ముందు మా తరఫు నుంచి మా జిల్లా మా నియోజకవర్గం కూడా మక్తల్ కానీ నారాయణపేట కానీ లేదా కొడంగల్ నియోజకవర్గ రైతుల పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు. నిజామాబాద్ గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్స్ ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ ధర్మానాయక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హైదరాబాద్ విమోచన దినోత్సవం ఛాయాచిత్ర ప్రదర్శనను అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో ఆనాటి సంఘటనలను ఫోటో ఎగ్జిబిషన్ రూపంలో ప్రజలకు చేరవేయడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విద్యార్థులతో కలిసి స్వచ్ఛ భారత్పై ప్రతిజ్ఞ చేశారు. సంగారెడ్డి జిల్లాలో ఉత్తరప్రదేశ్ అధికారులు ప్రజాప్రతినిధుల బృందం పర్యటించింది. ఈ సందర్భంగా జహీరాబాద్ సమీపంలోని హుగ్గేలి, సంగారెడ్డి మండలంలోని ఇస్మాయిల్ ఖాన్పేట గ్రామాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్ అధికారులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ నిధులతో అమలవుతున్న నరేగా ఆరోగ్య కేంద్రాలు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని చెప్పారు. తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ సంస్థ సీనియర్ ఫ్యాకల్టీ అనిల్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల తీరుతెన్నులను యూపీ బృందానికి వివరించామన్నారు. एक्टिविटीज़ की आमदनी से अपने परिवार का रहन सहन में बहुत सुधारात्मक बदलाव ला रहे हैं. ये देखने को मिला. कहीं हमें टेलर्स मिले, कहीं ब्यूटी पार्लर्स मिले, कहीं वाटर प्लांट मिला, कहीं आपका सैनिटेशन का काम कर रहा है, कहीं आपका जो मार्केटिंग का काम कर रहा है. तो ये सब चीज़ देखने को मिला. ये ఇప్పుడు ప్రకటనలు. ముద్దు కొత్త కర్గల చికెన్ అవకాశమా? వావ్, నాన్నకి సర్ప్రైజ్ ఇస్తాను. కొన్ని డీటెయిల్స్ కదా నింపాల్సింది. ఆగు మొద్దు. ఏంటి? ఇలాంటి పాపప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. స్కామర్స్ పర్సనల్ డీటెయిల్స్ తో మోసం చేయవచ్చు. నీకు అర్థమైంది కదా? రిలాక్స్. కానీ కార్గిల చికెన్ ఉంటే నాన్న హోంవర్క్ చేయమని వారు కాదు. ఆర్బీఐ అంటుంది స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో పెట్టుబడులే లక్ష్యంగా పలు సంస్థల ప్రతినిధులతో భేటీ. పబ్లిక్ అఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా సదస్సుకు హాజరు. బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతికి ప్రతీక అన్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. ఈ నెల 28న ఎల్బీ స్టేడియంలో గిన్నిస్ బుక్లో స్థానం దక్కేలా వేడుకలు నిర్వహిస్తామని మంత్రి జూపల్లి వెల్లడి.
నిజమైన హైదరాబాద్ బస్తీల్లోనే ఉందన్న కిషన్ రెడ్డి. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను కాపాడాలన్న కేంద్ర మంత్రి. ఐటీబీపీ జవాన్ల ధైర్య సాహసాలు మరవలేమన్న కేంద్ర మంత్రి బండి సంజయ్. వారి త్యాగాలు భారతీయుల హృదయాలలో ఎప్పటికీ నిలిచిపోతాయని కితాబు. హైదరాబాద్లో మరోసారి కుండపోత వర్షం. లోతట్టు ప్రాంతాలు జలమయం. రాబోయే 2 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం. తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @డిడి యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.